హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవెటెడ్ చిత్రమే మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకార్డింగ్. తన సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ మిషన్ ఇంపాసిబుల్ నుంచి వచ్చిన 8వ సినిమా ఇది కాగా, ఇది ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, తన ఐఎంఎఫ్ మిషన్ ఇంపాసిబుల్ ఫోర్స్లోకి ఈథన్ హంట్ మళ్ళీ వస్తాడు. అయితే ఒక ఆఖరి క్లిష్టమైన మిషన్ ఎంటిటీ అనే పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమస్త ప్రపంచానికే ముప్పు తెచ్చేదిగా మారుతుంది. అయితే ఈథన్ గతంలో ఒక విలన్ అయిన గాబ్రియల్కి ఈథన్ అడ్డుకునే క్రమంలో ఏం జరిగింది? గ్యాబ్రియల్ లూథర్‌ని ఎందుకు చంపాడు? పాయిజన్ పిల్ ఏంటి? అలాగే పరిస్థితులు చేదాటిపోతున్న సమయంలో ఈ ఫైనల్ మిషన్ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, ఈ చిత్రం ఈ క్రేజీ ఫ్రాంచైజ్‌కి ఉన్న ఫాలోయింగ్‌కి ఇప్పుడు ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిన్‌గా టామ్ క్రూయిజ్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మిషన్ ఇంపాసిబుల్ అనే ఫ్రాంచైజీలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈథన్ పనైతే, ఈ పాత్రలో టామ్ క్రూయిజ్ ఎందుకు అంత పర్ఫెక్ట్ అనేది మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. దగ్గర పడిచే తన స్టంట్స్ నీటిలో, గాలిలో ఎలాంటి డూపులు లేకుండా టామ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. తన డెడికేషన్ అది కూడా ఈ ఏజ్‌లో చూపించడం అనేది తన కమిట్మెంట్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమా చూస్తే అది ఆడియన్స్‌కి మరింత అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో పలు సర్ప్రైజులు కూడా ఈ ఫ్రాంచైజ్ లవర్స్‌ని మళ్ళీ కాలం వెనక్కి తీసుకెళ్లాయి. అంతేకాకుండా ఎమోషనల్ పార్ట్ కూడా ఈ చిత్రం సాలిడ్‌గా వర్కౌట్ అయింది. ఇక టామ్‌తో పాటుగా కెప్టెన్ అమెరికా నటి హైలే అట్వెల్ మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. తన గ్లామ్ షో ఇంకా పెర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. తనతో పాటుగా సైమన్ పెగ్ కూడా కొన్ని టెన్స్ సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాడు. ఇక సినిమాలో బాగా ఇంప్రెస్ చేసే అంశాల్లో టెక్నికల్ టీమ్ ఎఫర్ట్స్‌ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. రాజర్ టగ్గర్ట్ అందించిన కెమెరా వర్క్ ఈ సినిమాకి స్టన్నింగ్‌గా ఉంది. అలాగే సంగీతం కూడా సన్నివేశాలు బాగా ఎలివేట్ చేయడంతో ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అవుతారు. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, పలు అంశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఈ భారీ చిత్రం కొన్ని అంశాలు మాత్రం వీక్‌గా ఉందని చెప్పక తప్పదు. స్టోరీ లైన్‌లో డెప్త్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే కథనం కూడా ఒకింత కొన్ని మూమెంట్స్‌లో డల్‌గా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఇదే పరిస్థితి. ఇక ఈ సినిమాలో బలమైన విలన్ మిస్ అయిన భావన కూడా కలుగుతుంది. ఒక ఫైనల్ సినిమాకి తగ్గ రేంజ్‌లో విలన్ లేడు అనిపించక మానదు. ఇంకొంచెం క్లిష్టమైన విలన్‌ని సెట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఈ ఫ్రాంచైజ్ లవర్స్‌కి కావాల్సిన కొన్ని మూమెంట్స్ కూడా బాగా మిస్ అయినట్టు అనిపిస్తాయి. ఎత్తుకు పై ఎత్తులు, స్పై టెక్నిక్స్ ఇంకా ఇతర ఇంట్రెస్టింగ్ అంశాలు ముందు రేంజ్‌లో ఉన్నట్టుగా అనిపించవు. ఇవి ఒకంత డిసప్పాయింట్ చేయొచ్చు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, నిర్మాణ విలువల పరంగా చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు లాంటి సినిమాకి తగ్గట్టుగా గ్రాండ్ సెటప్‌ని ఆ ఖర్చు అంతా కనిపిస్తుంది. టెక్నికల్ టీమ్ వర్క్ ఈ సినిమాకి అతిపెద్ద బలం. సంగీతం, కెమెరా వర్క్, యాక్షన్ ఇలా అన్ని వర్గాల ఒక సాలిడ్ ప్రాజెక్ట్‌ని అందించారు. రేటింగ్ మాత్రం ఇంకొంచెం బెటర్‌గా చేయాల్సిందే. ఇక దర్శకుడు క్రిస్టోఫర్ మ్యాక్ క్యూరీ విషయానికొస్తే, తాను గ్రాండ్ విజువల్స్ మరియు యాక్షన్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. కానీ కోర్ లైన్ మరియు కొన్ని చోట్ల కథనంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. కొన్ని సీన్స్ తగ్గించి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే చేసి ఉంటే మరింత బెటర్‌గా అనిపించేది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికవరింగ్ ఈ ఫ్రాంచైజ్ లవర్స్‌కి సాలిడ్ ట్విస్ట్ అందిస్తుందని చెప్పాలి. టామ్ క్రూజ్ మరోసారి తన సత్తా ఏంటనేది చూపించారు. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, రియలిస్టిక్ స్టంట్స్ థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌లా ఉంటాయి. అయితే బలమైన విలన్ ఇంకా కొన్ని చోట్ల కథనం వీక్‌గా ఉండడం వంటి మైనస్‌గా నిలిచాయి. కానీ ఇవి మరీ అంత ప్రభావం చూపవు. ఆ యాక్షన్ ఎలిమెంట్స్ సహా ఎమోషన్స్ ఇంకా కొన్ని నోస్టాల్జిక్ మూమెంట్స్ ఆ మైనస్ అంశాలను భర్తీ చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫ్రాంచైజ్ లవర్స్ అయితే ఈ థ్రిల్ రైడ్‌ని థియేటర్స్‌లో చూసేందుకు సిద్ధమైపోండి.